ఇంకోడు వేం నరేందర్ రెడ్డి మంచి ఫైనాన్షియర్స్. ఓకే, వీళ్ళ వెనకాలనే ఉండి రేవంత్ ఇక్కడ వరకు రావడానికి సహకరించిండు. ఈయన జాకీలు పెట్టి పైకి లేపింది ఆక్సిజన్ H2O అని డబ్బులు ఇచ్చి ఆక్సిజన్ ఇచ్చిండు. నీకు సహాయం చేసిండు రేవంత్ రెడ్డి. నీకు సహాయం చేసిండు కాబట్టే ముఖ్యమంత్రి సలహాదారుడుగా నువ్వేం నరేందర్ రెడ్డిని పెట్టుకున్నావు. నేనేమంటున్నా అంటే రేవంత్ అన్న, నువ్వు ముఖ్యమంత్రి సలహాదారుడి కాబట్టే, నీకు సహాయం చేసిండు కాబట్టే, నీ సపోర్టర్ కాబట్టే పెట్టుకున్నావు. కలిసి దందాలు చేస్తున్నారు, తెలంగాణని దోచుక తింటున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి సెటిల్మెంట్లు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే, నీకు సహాయం చేసినందుకు నువ్వు ముఖ్యమంత్రి సలహాదారుడిగా ఇచ్చినో, ప్రోటోకాల్ ఇచ్చినో అన్న అయిపోయా. ఇంకేందయ్యా, రాజ్యసభ ఎందుకు ఇవ్వాలయ్యా బాబు? రాజ్యసభ ఎందుకు ఇవ్వాలి? హూ ఈజ్ వేం నరేందర్ రెడ్డి? తెలంగాణకి ఆయన ఏం చేసిండు? తెలంగాణ ప్రజలకు ఏం చేసిండు? అది దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పు. తెలంగాణకి వేం నరేందర్ రెడ్డి ఎవరు? తెలంగాణకి ఏం సహాయం చేసిండు? తెలంగాణ ప్రజలకు ఏం సహాయం చేసిండు? ఉద్యమంలో ఏమన్నా పార్టిసిపేట్ చేసిండా? ఉద్యమ నాయకుడా? తెలంగాణ రావాలని పోరాటం చేసిండా? అట్లీస్ట్ మా స్టూడెంట్స్ ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారు, అట్లీస్ట్ ఏమన్నా బలిదానం ఏమన్నా చేసిండ్రా? సరే, చేయాలని మేమేం కోరుకోవట్లే. ఆయన వంతు సహాయం ఏం చేసిండు? సరే పోని ముఖ్యమంత్రి సలహాదారుడు, అందుకే రాజ్యసభ ఇస్తున్నాం అనుకుందాం రేవంత్ అన్న, ఇది కూడా ఓకే, రాజ్యసభ ఇద్దాం అనుకున్నాం. మరి 6 గ్యారెంటీల గురించి, తెలంగాణ ప్రజల గురించి నీకేమన్నా మంచి మంచి సలహాలు చెప్పిండా? ఇప్పుడు పొద్దున్న లేస్తే నేను అందరు తిడుతున్నారు కదా, తెలంగాణ ప్రజలు తిడుతున్నారు, ఒకవైపు నేను ప్రశ్నిస్తా ఉన్నాను, చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మరి నీకు ఇచ్చిన సలహాలు ఏంటి? ఆయన హైడ్రా సృష్టించి విధ్వంసం చేసి మొత్తం బుల్డోజ్ చేసి ఖమ్మంలో ప్రజల్ని రోడ్డు మీద పడేసి, మూసీ రివర్ ఫ్రంట్ దగ్గర రోడ్డు మీద పడేసి అడ్డమైన సలహాలు ఇచ్చి ప్రజలు తిడుతూ ఉంటే, మరి వేం నరేందర్ రెడ్డి పోనీ రేవంత్ అట్లా చెయ్యకయ్యా, కర్మ మనల్ని వదిలిపెట్టదయ్యా, పేదల కడుపు కొట్టద్దయ్యా, ఇల్లు కట్టాలన్నా పెళ్లి చేయాలన్నా చాలా కష్టం రేవంత్, నీకు ఒకప్పుడు నీకేం లేదు కదా, నువ్వు బికారివి కదా, గీతారెడ్డిని పెళ్లి చేసుకున్నాకనే కదా బాగుపడ్డావు, అంతకుముందు మనకేంది? అంతకుముందు నీకేమన్నా ఉన్నదా? నీకు అసలు ఏం లేదు కదా, నువ్వు పెయింటర్గా పనిచేసినావు కదా, నీకు పేదల అంటే ఏందో తెలుసు కదా, నీకు ఆకలి బాధ అంటే ఏందో తెలుసు కదా, నీకు ఆకలి కష్టం అంటే ఏందో తెలుసు కదా. గీతారెడ్డిని ప్రేమించకపోతే హూ ఆర్ యూ?